హలో ఆల్. సో ఈ వీడియోలో నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బేసిక్గా నేను 31 వీక్స్ 3 డేస్కి గ్రోత్ స్కాన్ అయితే చేయించుకున్నాను. అండ్ యాక్చువల్గా లాస్ట్ మెన్సెస్ వచ్చేసి 11/9/2023. సో దాని బేస్ చూసుకుంటే మనకి 17/6/2024 అయితే ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అయితే ఇచ్చారనమాట. అండ్ మనకి అల్ట్రాసౌండ్ జెస్టేషన్ ఏజ్ పరంగా చూసుకుంటే 31 వీక్స్ 5 డేస్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ ఫెటల్ వెయిట్ వచ్చేసి 1775 గ్రామ్స్, ప్లస్ ఆర్ మైనస్ 259 గ్రామ్స్ ఇచ్చారు. సో దానికి ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు అని అర్థం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ బీపీడీ. సో బీపీడీ వచ్చేసి 79.9 mm, 32 వీక్స్ 1 డే. సో అండ్ హెచ్ఎస్సి 290.8 mm, 32 వీక్స్ 0 days. ఏఏసి 267.6 mm, 30 వీక్స్ 6 days. సో ఇక్కడ ఏంటంటే మనకి యాక్చువల్గా మనకి 31 వీక్స్ 3 days కదా లాస్ట్ మెన్సెస్. సో దానికి మించి 1 వీక్ 2 వీక్స్ అటు ఇటు అయినా ఉండొచ్చు ఇక్కడ. అల్ట్రాసౌండ్ బేస్డ్ వీక్స్ అనేవి ఏం ప్రాబ్లం కాదు. మరీ ఎక్కువ వేరియేషన్ ఉంటే సో మీకు డాక్టర్ చెప్తారు గ్రోత్ ఇష్యూస్ ఏంటి అనేసి. అండ్ ఏసీ వచ్చేసి 267.6 mm, 30 వీక్స్ 6 days. ఎఫ్ఎల్ 62 mm, 32 వీక్స్ 1 day. హెచ్ఎల్ 54.6 mm, 31 వీక్స్ 5 days. సో సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ ఫెటర్స్ ఇన్ బ్రీచ్ ప్రెజెంటేషన్. సో బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉంది అని ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ సో బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే మనకి హెడ్ పైకి అంటే అప్వర్డ్ అండ్ లెగ్స్ కిందకి అన్నట్టు. సెఫాలిక్ అంటే హెడ్ డౌన్ పొజిషన్ అనమాట. అండ్ ఫెటల్ మూమెంట్స్ ఆర్ cardiac activity or normally seen. FHR is 136 bpm. సో ఫెటల్ హార్ట్ రేట్ వచ్చేసి 136 bpm అని ఇచ్చారు. అండ్ సో ఇక్కడ మనకి ఫెటల్ హార్ట్ రేట్ ఏంటి అంటే ప్రతి ఒక్క స్కానింగ్లో సేమ్ ఉండదు, మారుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ప్లెజెంటా ఫండల్ పోస్టీరియర్ నాట్ లో లయింగ్, గ్రేడ్ 2 మెచ్యూరిటీ, నో ఈవో, రెట్రోప్లేస్, బ్లీడ్ సీన్ అనమాట. అండ్ కార్డ్ ట్రిపుల్ వెజల్, సింగిల్ లూప్ ఆఫ్ లూజ్ కార్డ్ అరౌండ్ ద నెక్ ఇన్ ద ప్రజెంట్ స్కాన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అంబ్లికల్ కార్డ్ 1 loop అరౌండ్ ద నెక్ అని ఇచ్చారు. ప్రీవియస్ అల్ట్రాసౌండ్స్ అండ్ ఆల్సో స్కానింగ్స్లో ఎప్పుడు మనకి ఈ విధంగా అయితే రాలేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ స్కాన్లో అయితే ఈ గ్రో స్కాన్లో అయితే ఈ విధంగా అంబ్లికల్ కార్డ్ అనేది సింగిల్ లూప్ అరౌండ్ ద నెక్ అని ఇచ్చారనమాట. అండ్ దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం అయితే కాదు. సో 1 loop కాబట్టి 2-3 loops అరౌండ్ ద నెక్ కూడా వస్తూ ఉంటాయి సమ్ టైమ్స్ కొంతమందికి. సో ఇది మేబీ మనకి ఎక్కువ రొటేట్ అవుతూ ఉన్నప్పుడు బేసిక్గా లూప్ అరౌండ్ ద నెక్ అని వస్తుంది కామన్గా. మళ్ళీ అది పోతుంది, తీసేసుకుంటారు, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ లోపల పిల్లలు మళ్ళీ అది రిమూవ్ చేసేసుకుంటారు మూమెంట్స్ ఉన్నప్పుడు. కరెక్ట్గా ఉంటాయి కదా మూమెంట్స్ మనకి అవుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా లూప్ అనేది పోతుంది. లిక్వర్ అడిక్వేట్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 16.5 centimeters అయితే ఉందన్నమాట లిక్వర్. అండ్ ఇక్కడ అవన్నీ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మెయిన్లీ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంక ఇంప్రెషన్స్ మెయిన్ అనమాట. ఇక్కడ బోత్ కిడ్నీ ఆర్ నార్మల్ ఇన్ సైజ్ అండ్ బోత్ హెమిడయాఫ్రాక్స్ ఆర్ విజువల్లీ అండ్ అపియర్స్ నార్మల్. సో ఇవన్నీ నార్మల్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ సో ఫైనల్గా ఇక్కడ ఇంప్రెషన్స్ అయితే చూసుకోవాలి. ఫైనల్గా డిక్లరేషన్. ఇంప్రెషన్స్లో వచ్చేసి మనకి సింగిల్ లైవ్ ఇంట్రాయూటరైన్ జెస్టేషన్ ఆఫ్ GA by USG 31 వీక్స్ 5 days విత్ బ్రీచ్ ప్రజెంటేషన్ అని ఇచ్చారు. మనకి ఎన్ని వీక్స్ మనం ఈ గ్రో స్కాన్ చేయించుకుంటున్నాము, ఐ మీన్ అల్ట్రాసౌండ్ బేస్డ్. అండ్ అలాగే ఇక్కడ ప్రజెంటేషన్ ఎట్లా ఉంది, సెఫాలికా, ట్రాన్స్ఫర్సా లేకపోతే బ్రీచ్. సో బ్రీచ్ అని ఇచ్చారనమాట. సో బ్రీచ్ ప్రజెంటేషన్లో ఉన్నప్పటికీ కూడా ఈ 31 వీక్స్ 5 days చేయించుకుంటున్నాము. సో మనకి 35 వీక్స్ ప్లస్ 37th వీక్లో కూడా మనకి ప్రజెంటేషన్ మారిపోవచ్చు అనమాట. ఈవెన్ 35th వీక్లో కూడా. అండ్ అదేం ప్రాబ్లం ఉండదన్నమాట. సో అండ్ ప్లెజెంటా ఈజ్ ఫండల్ పోస్టీరియర్, గ్రేడ్ 2 మెచ్యూరిటీ. Compared to the previous scan dated 9/2/2024, the fetal interval growth is
అడిక్వేట్ ఈడీడీ అసైన్ యాజ్ పర్ ఎల్ఎంపి బేస్డ్ అనేది మనకి ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ అనేది ఇచ్చారనమాట 17/6/2024. అండ్ ఇక్కడ సింగిల్ లూప్ ఆఫ్ లూస్ కార్డ్ అరౌండ్ ద నెక్ ఇన్ ప్రజెంటేషన్. సో దీని గురించి ఆల్రెడీ చెప్పాను, ఇది కూడా నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ హై రెసిస్టెన్సీ ఫ్లో ఇన్ బోత్ యుటరైన్ ఆర్టేరియా, హై రిస్క్ ఫర్ పిఐహెచ్ అండ్ పీజీఆర్. సో ఇక్కడ నాకైతే ఇది ప్రతి ఒక్క స్కాన్లో అయితే చేయించుకున్న ఎన్టీ స్కాన్ ఎన్టీ స్కాన్ అండ్ అలాగే టీఫా స్కాన్ అండ్ ఇప్పుడు గ్రో స్కాన్లో కూడా ఈ విధంగా వచ్చింది. కానీ యాక్చువల్గా దీనివల్ల నాకైతే ఎలాంటి గ్రోత్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో ఫస్ట్లో ఎన్టీ స్కాన్లో కూడా ఇలాగే వచ్చింది. డాక్టర్ వచ్చేసి బోత్ యూటరైన్ హై రెసిస్టెన్సీ అని వచ్చింది కదా అనేసి సమ్ ఇంజెక్షన్స్ ఏవో నాకు సజెస్ట్ చేశారు. ఒక 10 days అయితే యూజ్ చేశాను. ఆ తర్వాత లిక్వర్ కరెక్ట్గా ఉంది అండ్ ఎవ్రీథింగ్ అడిక్వేట్గా ఉన్నాయి, వెయిట్ అంతా. సో ఇప్పుడు ఇవి కంటిన్యూ చేయడం వల్ల మనకి లిక్వర్ ఎక్కువ అవుతుంది, ఎక్కువైనా కూడా ప్రాబ్లమే. సో స్టాప్ చేద్దాము, గ్రోత్ ఎలా ఉంటుందో చూద్దాము. ఒక 20 days 1 month అంత పర్ఫెక్ట్ ఉంటే మనము ఇవి తర్వాత కూడా యూజ్ చేయకుండానే ఉందాము అనేసి చెప్పారు. ఇంకా నేను ఆ 10 days మాత్రమే యూజ్ చేశాను. ఎన్టీ స్కాన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత 10 days యూజ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ యూజ్ చేయలేదన్నమాట. ఆ తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగ్స్లో లిక్వర్ బాగుంది అంటే నీకు ఇంకా లైక్ బేబీ మూమెంట్స్ బాగున్నాయి అండ్ అలాగే వెయిట్ కూడా వీక్స్కి తగ్గట్టు కరెక్ట్గా ఉన్నాయి అనేసి ఇంకా నాకు ఇలా మనకి వచ్చినా కూడా నాకు దీనివల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే కాలేదు. కంప్లీట్గా ఇప్పటి 32 weeks వరకు కూడా గ్రోత్ ప్రాబ్లమ్స్ అయితే లేవు. బేబీకి సంబంధించి అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయన్నమాట. కానీ ఇదైతే ప్రతి స్కానింగ్లో ఈ విధంగానే వచ్చింది. డాక్టర్ అది లైట్ తీసుకో, నో ప్రాబ్లం అని చెప్పారు. అండ్ mean and central values of MCA and umbilical arteries are within normal limits. Biophysical profile BPD score is 8/8. Suggest follow-up growth scan with fetal Doppler after 4 weeks. సో ఇది నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అనమాట. అండ్ మరిన్ని స్కానింగ్ రిపోర్ట్స్ అండ్ ప్రెగ్నెన్సీ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.